पूरा लोकल అది ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నాడు కదా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కొత్త కాదు కదా, 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎన్నో రుజువులైనాయి. వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక కేసులలో అరెస్టులు చేయకుండా వాటిని దాటవేస్తున్నారంటే ఎవరెవరు ఒకటో దానికి అర్థమైతే లేదా మీకు? సరే, పొన్నం ప్రభాకర్ గారిది అది నియోజకవర్గం కాదు, మంత్రి ఉండొచ్చు. ఫస్ట్ ఈ మంత్రులు వాళ్ళు అక్కడ ఏమేమి చేసిండో చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన, ఇంతకుముందు చెప్పిన, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగండి, బెదిరించి ఓటు అడగొద్దు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, మీరు ఆ బెదిరింపులు, మీకు ఇండ్లు రావు, మీకు అవి రావు, మీకు ఇవి రావు, మీకు ఇది వస్తాయి, ఇట్లాంటివన్నీ బెదిరింపులు చేసి ఓటు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలందరినీ కూడా తమ వైపు ఓటు వేయించుకోవాలని ఎంఐఎం క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈరోజు అదే ముస్లింల ఓట్ల కోసం అజారుద్దీన్కి ఇన్ని రోజులు ఇవ్వనటువంటి మంత్రి మండలిలో తమకు స్థానం ఇవ్వనటువంటి ముస్లింల స్థానం ఇవ్వలేదు. ఈరోజు కేవలం ఎన్నికల్లో గెలవాలనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవిని ప్రకటించింది. అంటే అర్థమైంది అక్కడ వాళ్ళు అంతా గెలుస్తామనే ధీమా ఉంటే ఈరోజు అజరుద్దీన్ గారికి ఇంత ఇమ్మీడియట్గా, ఇంత అర్జెంటుగా మంత్రి మండలిలోకి తీసుకుంటున్నాం, ప్రమాణ స్వీకారం ఎల్లుండదని చెప్పే అవసరం లేదు కదా. ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కొంతమంది చేసే డ్రామాలను ముస్లిం లేదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమని కొందరు క్రియేట్ చేస్తున్నటువంటి దానికి కొందరు తెలియనటువంటి అమాయకులు ఇది కావచ్చు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ముస్లిం సోదరులు సోదరీమణులు సిద్ధంగా ఉన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళల కోసం పెద్ద ఎత్తున చట్టాన్ని తీసుకొచ్చింది ముస్లిం మహిళల కోసం భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరి మేలు కోసం, మైనారిటీ మహిళల కోసం ఈరోజు గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు లేనిపోని సృష్టించి దీంట్లో అంటే ఒక ఏమంటారు, లేని అపోహలు సృష్టించి ఎట్లా దూరం చేయాలన్నా అనేటటువంటి చర్యలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దయచేసి ముస్లిం సోదరులు సోదరీమణులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ అందరిది, కొందరిది కాదు, అందరిది. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. వారందరూ జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేను కోరుతున్నా.